నాకైతే సినిమా చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుందండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షను, ఆయన రాత, తీత, కోత, మోత, దేవర జాతరలాగా అనిపించింది. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి కోసం తెలిసిందే కదా, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు. ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అయితే చించి పడేశాడు. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం, డెఫినెట్గా ఆస్కార్ నటుడు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. బట్ కథలో ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్లో ఉన్న ఏదైతే 15 మినిట్స్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 మినిట్ కూడా నీకు బోర్ సీన్ కానీ, ఒక 1 మినిట్ కూడా ఈ ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారిని మాత్రం జస్ట్ ఒక 15 మినిట్స్ వరకే క్యారీ చేసిన టోటల్ మూవీలో 15 to 20 మినిట్స్ మ్యాక్సిమం. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్లు కూడా చాలా సూపర్గా చేశారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. సూపర్ హైప్స్. లాస్ట్ 10-15 మినిట్స్ విఎఫ్ఎక్స్, విజువల్స్ అల్టిమేట్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేనైతే అవుట్ ఆఫ్ 100 ఒక 80 మార్క్స్ వేస్తాను. దేవరా క్యారెక్టర్ మాత్రం భయపెట్టాడు. ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్లో జనాన్ని భయపెట్టేశాడు. చాలా బాగా చేశాడు. తండ్రి క్యారెక్టరు, కొడుకు క్యారెక్టరు మామూలుగా అనిపించింది. తండ్రి క్యారెక్టర్ మాత్రం భయపెట్టేశాడు. టోటల్గా అవుట్ ఆఫ్ 100 నేను 80 మార్క్స్ ఇస్తాను. సూపర్గా ఉంది సినిమా. సరే బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ ద మూవీ. పార్ట్ 1 ఇలా ఉంది అంటే పార్ట్ 2 ఎలా ఉండదు అని ఐ డోంట్ నో. ఇట్స్ వెరీ నైస్. హీ ఈస్ టూ గుడ్. హీ షుడ్ బీ ఇన్ ఎవ్రీ బిగ్ మూవీ. అనిరుద్ధ్ అయితే డాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫైట్స్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైట్స్ అయితే. అంటే 101% సూపర్ హిట్. 5 out of 5 స్టార్. ఇప్పుడు చూడాలి పార్ట్ 2 ఎందుకు తీసినారని అర్థం అవ్వట్లేదు. పాన్ ఇండియా వల్ల 100% వర్కౌట్ అవుతుంది. ఈ మూవీ 1000 crore కంపల్సరీ వస్తుంది. ఇదే